సుఖ సంతోషంతో తొలగుతూ ఉంటారండి. మా పద్మావతి కారణజన్మురాలు. భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు పరవశమైపోయి కోటి శుభాలనిస్తే భువనేశ్వరి మాతండి. మీరు గుర్తు చేసిన చేయకపోయినా చక్కగా ఆకాశం అంత పని వేసి 3 అడుగు వేసి కలియుగంలో ఎంతకన్నా గొప్పగా పెళ్లి ఎవరు చేయలేదన్నట్టు పెళ్లికొచ్చిన బంధు జనాలందరూ అభ్యసక్తి చేసి శ్రీనివాసుని కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదండి. చెప్పలేనంత సంతోషంతో ఒప్పుకుంటున్నామండి. దయ, గాలి, కరుణ ఇలాంటి హృదయాలతో భక్తితో తులసీదళను సమర్పించినా కూడా పరవశమైపోతాను. వారికి కావాల్సినవన్నీ ప్రసాదించే భగవాను అన్నారమ్మా. మనం భక్తితో చేసుకుందాం. వచ్చిన వారిని ప్రేమతో ఆదరిద్దాం. స్వామి వారికి విరాళాలు ఇవ్వదలుచుకుంటే భక్తిపూర్వకంగా ఇచ్చుకుంటే సంపూర్ణమైన ఫలితాన్ని అందుకుంటాం. ఇక్కడి నుంచి మీ పద్మావతి మా శ్రీనివాసులు కాదమ్మా, మన పద్మావతి మన శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం అందరం కలిపి అంగరంగ వైభవంగా జరుపుకుందాం. ఏడుకొండలవాడ వేంకట